ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడు ప్రార్థన వినే దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు. రక్తము చేసినటువంటి ప్రార్థన ఆలకించినటువంటి దేవుడుగా మనము ఆదికాండము 4వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. దేవుడికి మనం ఏమైనా అర్పణ చేసినప్పుడు దానిని స్వీకరిస్తారా లేదా అనేటువంటి విషయం కూడా ఆదికాండము 4వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. అయితే ఆదికాండము 4వ అధ్యాయము మొత్తం ధ్యానం చేద్దాం మనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయేనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అనెను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయోను భూమిని సేద్యపరచువాడు. ఇక్కడ అవ్వకు 2 కుమారులు ఉన్నట్లుగా ఆదికాండము 1 మరియు 2వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. పెద్ద ఆయన పేరు కయోను, ఆయన భూమిని సేద్యపరుస్తూ ఉండేవాడు. రెండవ ఆయన పేరు హేబేలు, ఆయన గొర్రెల కాపరి. కొంతకాలమైన తరువాత కయోను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. పెద్దవాడైనటువంటి కయోను తను సేద్యపరిచినటువంటి పంటలోంచి కొంత యెహోవాకు అర్పణగా ఇచ్చినట్లుగా మనము గమనించవచ్చు. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. సహోదరులారా, గమనించారా? ఇక్కడ కయోను తను పండించిన పంటలో కొంత భాగాన్ని తెచ్చి యెహోవాకు అర్పించారు. హేబేలు కూడా తను మేపుచున్నటువంటి మందలో బాగా క్రొవ్విన కొన్ని వాటిని తెచ్చి యెహోవాకి అర్పణగా ఇచ్చినట్లుగా మనం గమనించవచ్చు. అయితే యెహోవా హేబేలు అర్పణను మాత్రమే లక్ష్యపెట్టెను. కయోను యొక్క అర్పణను దేవుడు లక్ష్యపెట్టలేదు. కయోనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయోనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయోనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండెను. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలెదవనెను. మనం గమనించినట్లయితే ఈ యొక్క కయోను ఇచ్చినటువంటి అర్పణను ఎందుకు దేవుడు మరి స్వీకరించలేదు అంటే, ఇక్కడ డైరెక్ట్గా దేవుడే క్వశ్చన్ చేస్తున్నాడు కయోనుని. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండెను. అయితే ఈ యొక్క కయోను ఇచ్చినటువంటి అర్పణ అటువంటిది దేవునికి నచ్చలేదు, అది అంగీకరించలేదు. ఎందుచేత అనగా ఆ యొక్క కయోను చేసేటువంటి పనులైనటువంటివి సత్క్రియలు కావు. కయోను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయోను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. సహోదరులారా, మీరు గమనించినట్లయితే ఆదికాండము 4వ అధ్యాయము 8వ వచనంలో మొట్టమొదటిగా జరిగినటువంటి హత్యగా మనం గమనించవచ్చు. ఈ యొక్క కయోను అసూయతో తన తమ్ముడైన హేబేలును చంపినట్లుగా మనం గమనించవచ్చు. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయోను అడగగా, అతడు నేనెరగను, నా తమ్మునికి నేను కావలివాడినా అనెను. ఎప్పుడైతే ఈ యొక్క కయోను హేబేలును చంపేశారో, మరి పైనుంచి చూసినటువంటి దేవుడు, అన్నీ తెలిసినటువంటి దేవుడు కయోనుతో మాట్లాడుతున్నాడు. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు అని అడిగితే, మరి యొక్క కయోను, నేను నా తమ్మునికి కాపలావాడినా అని అడిగాడు. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుంచి నాకు మొరపెట్టుచున్నది. హల్లెలూయా.
ఇక్కడ చనిపోయినటువంటి ఆ యొక్క హేబేలు రక్తము భూమిలోంచి దేవునికి ప్రార్థన చేస్తుంది. ఆ యొక్క ప్రార్థనను దేవుడు విని మరి కయోనుతో మాట్లాడుతున్నట్టుగా మనం చూడవచ్చు. ఇక్కడ ఆదికాండము 4వ అధ్యాయం 10వ వచనంలో ఆ యొక్క హేబేల్ యొక్క రక్తము భూమి నుంచి దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన విని ఆ యొక్క మరణ వినుచున్నటువంటి దేవుడిగా మనం గమనించవచ్చు. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుంచి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. ఇక్కడ కయోనుని దేవుడు శపించారు. ఏమని శపించారు? ఈ యొక్క రక్తము, హేబేలు రక్తం పడినటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమి మీద నీవు ఉండకుండా ఉండే విధంగా శపించబడినట్లుగా మనం గమనించవచ్చు. నీవు అంటే ఇక్కడ కయోను. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. మనం చూసినట్లయితే ఈ కయోను భూమిని సేద్యపరుస్తూ ఆహారం పండించే వ్యక్తిగా మనం గమనించవచ్చు. ఎప్పుడైతే తన తమ్ముడైనటువంటి హేబేలును చంపారో మరి దేవుడు ఏ విధంగా శపించారంటే, ఈ యొక్క కయోను ఏ ప్రాంతంలో అయితే, ఏ ప్రదేశంలో అయితే మరి ఈ యొక్క భూమిని సాగు చేస్తారో అక్కడ భూమి సారము అనేటువంటిది మరి విస్తారమైన పంటలను కానీ సారమైనటువంటి పంటలను కానీ ఇవ్వదు అని చెప్పి దేవుడు శపించారు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరువై ఉందువు అనెను. అందుకు కయోను, దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశంలో నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరన యుందును. కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనగా, అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయోనుని చంపిన యెడల వానికి ప్రతిదండన 7 కలిగెను. మరియు ఎవడైనను కయోనుని కనుగొని అతనిని చంపకయుండెను. మనం గమనించినట్లయితే ఎప్పుడైతే మరి యెహోవా ఈ యొక్క కయోనుని శపించారో, శపించిన తర్వాత కయోను, నాకు వేసిన శిక్ష అనేటువంటిది చాలా పెద్ద శిక్ష, అందువల్ల దాన్ని ఎవరైతే కనుగొంటారో వారు నన్ను చంపెదురు అని యెహోవాతో అనగా, దేవుడు దానికి కూడా ఎవరైనా కయోనుని చంపిన యెడల అతనికి ప్రతిదండన 7 కలుగును. ఏదైతే మరి ఈ యొక్క శాపము ఈ యొక్క కయోనుకుందో, కయోనుని చంపిన వాళ్ళకి 7 రెట్లు ఇంతకన్నా ఎక్కువ శాపము జరుగుతుందని దేవుడు దీంట్లో బయలుపరిచినట్లుగా మనం గమనించవచ్చు. అప్పుడు కయోను యెహోవా సన్నిధిలో నుంచి బయలుదేరి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను. అక్కడి నుంచి ఏదైతే ప్రదేశంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి కయోను ఆ ప్రదేశం విడిచి మరి ఏదేనుకు తూర్పు దిక్కునటువంటి వేరొక దేశం అనేటువంటిది, దేశం పేరు నోదు, ఆ ప్రదేశానికి వెళ్ళి కాపురం ఉండినట్లుగా మనం ఆదికాండము 4వ అధ్యాయము 16వ వచనంలో గమనించవచ్చు. సహోదరులారా, మరి ఈ యొక్క కయోను హత్య చేసినప్పటికీ మరి హత్య చేయబడినటువంటి ఆ యొక్క హేబేలు యొక్క రక్తము ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడు. మనము అసూయతో ఉండకుండా సత్క్రియలు చేస్తూ మరి దేవునికి అర్పించినటువంటి అర్పణ దేవుడు స్వీకరిస్తాడు. ఆ విషయాన్ని మనకి ఆదికాండంలో స్పష్టంగా బయలుపరచబడి ఉంది. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. సహోదరులకి మనవి, మీరు బైబిల్ నుంచి ఏదైనా అధ్యాయం కావాలి అని అనుకుంటే కామెంట్లో తెలియపరచండి. మనము ఆ అధ్యాయం మీద ధ్యానం చేద్దాం. థ్యాంక్ యూ.